ఎస్, భాగ్యనగరం బోనమెత్తింది. ఓల్డ్ సిటీయే కాదు, మొత్తం హైదరాబాద్ లో ఏ వీధి చూసినా సరే బోనాల డప్పు సప్పులతో మారు మోగిపోతుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క మహిళ కూడా ఈ రోజు బోనాలను సమర్పిస్తున్నారు. బోనాల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఇంకా ఓల్డ్ సిటీ మొత్తానికి కూడా బోనాలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటాయి. అలాంటి బోనాలు ఈరోజు ప్రజెంట్ మనం ఉన్నటువంటి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం దగ్గర ప్రజెంట్ జరుగుతున్నాయి. ఒక్కసారి ఇక్కడ పరిస్థితి కూడా మనం చూడొచ్చు. పూర్తి ఎత్తున మహిళలందరూ కూడా ఉదయం నుంచి అమ్మవారికి బోనాలను సమర్పించడానికి వచ్చారు. మరీ ముఖ్యంగా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి ఎంతో చరిత్ర ఉంది. అప్పట్లో అంటే దాదాపు 100 ఏళ్ల క్రితం ఇక్కడ ఈ ప్రదేశం అంతా కూడా మూసి నది వల్ల ఇదంతా కూడా కొట్టుకెళ్ళిపోయి ఆ సమయంలో ఇక్కడ దాదాపు 8 అడుగుల లోతులో ఆ వాటర్ అంతా వచ్చేస్తే ఆ టైంలో ఉన్నటువంటి నిజాం నవాబ్ అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తాను, ఈ వాటర్ ఉద్రిక్తత ఏదైతే ఉందో అది తగ్గించాలంటే వెంటనే అమ్మవారు కరుణించి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా సద్దుమణిగిపోయిన తర్వాత అప్పటి నుంచి కూడా నిజాం నవాబు సమయం నుంచి కూడా ఇక్కడ అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నారు. ఇక ఒక్కసారి లక్ష్మీదుర్గ విజువల్స్లో చూడొచ్చు. ఆలయానికి ప్రధానంగా బోనాలకు ఏర్పాటు చేసినటువంటి లైన్లన్నీ కూడా కిక్కిరిసిపోయాయనే చెప్పుకోవచ్చు. వేకువజాము నుంచి కూడా ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాలు, లంగర్ హౌస్, లాల్ దర్వాజ్కి సంబంధించినటువంటి మహిళలందరూ కూడా బోనం ఎత్తారు. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, ఇక్కడ మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారండి? ఇక్కడ లోకల్ అండి. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? 3 ఇయర్స్ నుంచి వస్తున్నా, పాస్ట్ 3 ఇయర్స్ నుంచి. ఎంతసేపటి నుంచి ఉన్నారు లైన్లో? 1 అవర్ అయిందండి, హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పక్కా అయింది. సో మరి కాసేపట్లో ప్రభుత్వం తరపు నుంచి, రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి బట్టి విక్రమార్క సతీ సమేతంగా వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలను, బంగారు బోనాన్ని కూడా సమర్పించనున్నారు. అయితే లాల్ దర్వాజాలో ఒక్క టెంపులే కాదు, ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ అన్నిటికీ కూడా ఒక్కొక్క టెంపుల్కి అంటే చరిత్ర, ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి ఒక్కొక్క టెంపుల్కి కూడా ఒక్కొక్క మినిస్టర్ని అలాట్ చేశారు. అటు బట్టి విక్రమార్క కానివ్వండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరు కూడా ఈరోజు మరి కాసేపట్లో ఒక్కొక్క ఆలయంలో అమ్మవారికి బోనాలను సమర్పించనున్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము చెత్తినాక అండి, చెత్తినాక నుంచి. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఎంతసేపటి నుంచి ఉన్నారు లైన్లో? లేదు, ఈసారి ఇంకా పర్లేదు, ఒక 5 మినిట్స్ అయింది వచ్చి. సో మొత్తానికి లక్ష్మీదుర్గ చూడొచ్చు, చక్కగా అందరు కూడా అంటే ఎవరికి వీలైంది వాళ్ళు స్టీల్ బిందెలో కానివ్వండి, ఇత్తడి బిందెలో కానివ్వండి, వెండి, మట్టి కుండల్లో కూడా బోనాలు సమర్పిస్తుంటారు. మొత్తానికైతే గోల్కొండ జగదాంబిక అమ్మవారితో ప్రారంభమైనటువంటి గోల్కొండ ఉత్సవాలు అనేవి ఈ రోజుతో ముగియనున్నాయి. అయితే చివరి బోనం కూడా నెక్స్ట్ వీక్ గోల్కొండలో సమర్పించిన తర్వాత కంప్లీట్ ఈ బోనాలు, ఆషాఢ మాస బోనాలు అయితే ముగియనున్నాయి. లక్ష్మీదుర్గ.